కాంగ్రెస్ రైతు రుణమాఫీ పెద్ద మోసం. పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మండిపాటు. రైతు రుణమాఫీపై మాట తప్పిన సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసం చేశారని, రైతులను మోసం చేయడం కాంగ్రెస్ కి కొత్తవి కాదని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. రుణమాఫీపై మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వంపై కరణం చేసేందుకు, అన్నదాతకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేరకు పరకాల పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో పరకాల, నడికూడ మండలాలు మరియు పరకాల పట్టణానికి చెందిన రైతులతో కలిసి రైతు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకా ఉంటుంది ముందు, నేను చెప్తున్నా, ఇంకా ఉంటుంది ముందు. తెలంగాణ ఉద్యమం కన్నా ఎక్కువ పోరాడతాం రైతుల పక్షాన. రైతులకు న్యాయం జరిగేంత కూర్చునే లేదు. ఇవాళ ప్రారంభించాం. ఇవాళ నేను ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజంగా పరకాల నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేయాలని మీకు అనిపిస్తే రేపటి నుంచి లెక్కల్ని నీ అగ్రికల్చర్ అధికారులను పెట్టి, రెవెన్యూ అధికారులను పెట్టి, మొత్తం ఏ ఊరికి ఆ ఊరికి క్లస్టర్స్ ఉన్నాయి. మా తెలంగాణ ప్రభుత్వంలో కట్టించిన వ్యవసాయ రైతు వేదికలు ఉన్నాయి. అక్కడ కూర్చోండి మీ అధికారులు కూర్చొని పెట్టండి. అప్పు ఎవరికి తీరలేదో వాళ్ళు తీసుకొని వివరాలు తీసుకోండి, రాయండి. నిజంగా ఎల్ఏ పేరు మల్లయ్య పడ్డా, మల్లయ్య పేరు దొంగ పేరు రాసి అప్పు తీసుకున్నాడా? పేరు మిస్టేక్ ఉంటే రాదంటాడు. ఇలా వాళ్ళే ఇస్తాను స్టేట్మెంట్. పేరు మిస్టేక్ ఉంటే ఇయ్యమని. నేను అడుగుతున్నా, పేరు మిస్టేక్ సరి చేసుకోవడం పెద్ద పని కాదు. ఇలా ఆధార్ కార్డులే మారుస్తాను, పాన్ కార్డులే మారుస్తాను. నిజంగా వాళ్ళకు ఉన్నది మార్చమని అడుగుతా ఉన్నా. నేను వాళ్ళ పేర్లు మారుస్తారా? రుణమాఫీ అయింది, ఎంతమందికి రాలేదు ఎక్కండి. నేను చెప్పనా, 26,000 మందికి ఇంకా రుణాలు మాఫీ కాలే. నీకు అధికార బలం ఉంది కదా, నువ్వు రుణాలు ఏమైనా తీసుకో. ప్రకాష్ రెడ్డి గారిని నేనైతే చూడగా 3 సంవత్సరాలు అవుతుంది. ఎలక్షన్లో చూడలే, గెలిచినాక కూడా చూడలే. నేను అడుగుతున్నా, నువ్వేం నాకు పగ కాదు, నువ్వు గెలిచినావు, నేను కాదంటలేను. నన్ను విమర్శించట్లే. నువ్వు రైతాంగానికి ఇంత అల్ల కళ్ళల రైతాళ్ళు వాళ్ళు ఎందుకు పట్టించుకున్నావని అడుగుతా ఉన్నా. నాకు గత 15 నుంచి కాంగ్రెస్ నాయకులే ఫోన్ చేస్తూ ఉన్నారు. అయ్యా దండం పెడతావు, ఒక ధర్నా చేయరావే, ఒక బ్యాగులో కూర్చోరా. నేనెందుకు కూర్చోాలో, మీరు కూర్చోవాలన్నా. అని నేను కూర్చుంటే మా వాడు ఊరుకుంటారా, నేను రైతులు పట్టుకొని కూర్చోండి అని బతులాడుతూ ఉన్నారు. ఇలా ఎవరైనా కనపడితే చూసిన ఒక 3-4 కోళ్ళాలు కనపడ్డాయి. అటు పోయిట్ వచ్చినాయి కనపడ్డాయి, కానీ వాళ్ళు కనపడలే. నాకు ఫోన్ చేసిన ఒక్కరు కనపడతలేరు. నేను అడుగుతున్నా, నీకు రుణమాఫీ కాలేదని బాధపడుతున్నావు కదా, నువ్వు ఒక రైతువే కదా. రైతుకు కులం ఉండదు, మతం ఉండదు, పార్టీలు ఉండవు. రైతు రైతే. వ్యవసాయం చేస్తున్న కులం ఉండదు, మతం ఉండదు, పార్టీలు ఉండవు. నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇలా పార్టీలు కాదు పక్కకు పెట్టి రైతాంగం అంతా ఏకం కావాలి. ఇలా రుణమాఫీ అయ్యేంత వరకు ఇడిచిపెట్టేది లేదు. రుణమాఫీ అయ్యేంత వరకు పోరాడుతూనే ఉంటాం. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎట్లా పోరాడినామో, పార్టీలకు అతీతంగా ఎట్లా పోరాడినామో, రైతుల రుణమాఫీ అయ్యేంతక అట్లా పోరాడతాం. ఇడిచిపెట్టేది లేదు. ఈ రోజే ప్రారంభమైంది. నేను 9 నెలలు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎవరు ఇబ్బంది పెట్టినా, పోలీసు వాళ్ళు ఇబ్బంది పెట్టినా, ఎందుకులే 4 రోజులు టైం ఇద్దాం, కానీ వాళ్ళు కొత్త మురిపి ఉన్నది, చేసుకొని అనుకున్నాం. కానీ రైతులకు అన్యాయం చేస్తే ఊకునేది లేదు. మా కార్యకర్తలకు అన్యాయం చేస్తే ఊకున్నాం, మా కార్యకర్తలు కొడితే ఊకున్నాం, మా కార్యకర్తలు కేసులు పెడితే ఊకున్నాం. కానీ రైతాంగానికి రుణమాఫీ అయ్యేంత వరకు పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు రైతులు ఆశపడ్డారు నువ్వు ఇస్తామని. మేము ఏనాడు ఇలా ఏం మాఫీ చేసినాను, 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టి ఇలా రుణమాఫీ చేసిన సిగ్గనిపిత్తలే అని అడుగుతా ఉన్నా. ఇలా రైతులు ఎవరున్నాడు, ఏ ఊరికన్నా పోయాడు, ఏమొచ్చింది అంటే మొన్న ఒక రైతు అన్నాడు, నాకు 9 ఎకరాలు సార్, మన సార్ 90,000 ఇచ్చేది, 90,000కు అవి పోయినాయి, అవియలే, నాకు రుణమాఫీ కాలే. 2 రకాలు పోయినాయి. ఒక ఆయన అన్నాడు, నాకు 1,50,000 3 లక్షల రైతు బంధు లేదు సార్, నాకు రుణమాఫీ అయింది 1,00,000 సార్, ఏమి ఇచ్చినాడు సార్ అంటాడు. ఇవాళ ఈ లెక్క కరెక్ట్ కాదా? రైతు బంధు మనం ఎన్నిసార్లు ఇచ్చినాం? 14,600 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం పోయినప్పుడు ఇచ్చాం సంవత్సరానికి. ఇలా రుణమాఫీ చేసింది 17,000 కోట్ల రూపాయలు అంటావు. నువ్వు ఇచ్చింది రకరకాల లెక్కలు చెప్తా ఉన్నారు నీ మంత్రులు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, ఈరోజు ఇలా చాలా మంది రైతాంగం కూడా ఉదయం నుంచి ఫోన్ చేస్తాను. ఇలా ఒక గాడికి వస్తాడు, నేను ఇట్లా అప్పులు అనుకోలే, ఇక్కడ లంకె బిడ్డలు ఉన్నాయి అనుకుంటాను. నువ్వేం చేసినావు? 40,000 కోట్లని మాఫీ చేస్తాను, ఏ లెక్కలు చూసుకున్నావు? ఒక ముఖ్యమంత్రి ఇవాళ పిచ్చిరేస్తా ఉంది, ఏం చేయాలో ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు.
ఇట్లా రైతుల మీటింగో లేకపోతే కార్యకర్తల మీటింగో లేదా ప్రెస్ మీటింగ్ ఉన్నప్పుడు మాట్లాడాల్సిన మాటలు నిన్నగాకపోన్నా నేను వీడియో చూసిన చిన్న పిల్లలు 5వ తరగతి 6వ తరగతి చదివి పురాణం పెట్టుకొని పిల్లలను పెట్టుకొని నువ్వేం మాట్లాడతావువే? పిల్లలకు నేర్పే భాష అది, పిల్లలకు చదువు పిల్లలకు నేర్చే భాష అది. ఒక 10 సంవత్సరాల ఏళ్ళ ముఖ్యమంత్రి ఏమని తిడుతున్నావు? ఇలా ప్రపంచం మొత్తం భారతదేశం మొత్తం కేసీఆర్ గారిని మోడల్గా తీసుకుంటా ఉంటే ఇలా నేను ఏమంటున్నా, నువ్వు పని చేసి చూపెట్టు. మళ్ళీ ఒక మాట అంటాడు, కడుపు కట్టుకుంటే 1 సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు మాఫీ చేస్తాను. నువ్వు కడుపు కట్టుకుంటావా? ఉపవాసం ఉంటావా? నువ్వు తీసుకునేది బంద్ చేసుకుంటావా? వేసుకునేది బంద్ చేసుకుంటావా? నీ మంత్రులు తీసుకునేది బంద్ చేస్తావా? ఏం చేస్తావు? మనకు అనవసరంగా రైతులకు అవసరం లేదు. ఇలా మాఫీ చేసేది అవసరం. మాఫీ చేస్తావా లేదా ఇప్పటికని చెప్పు. నేను అడుగుతున్నా, ఇంకొక నెల టైం తీసుకో, కావాలంటే ఇంకొక నెల టైం తీసుకో. ఆగస్టు 15 డెడ్ లైన్ ఎట్ట పెట్టావో ఇంకొక నెల రోజులు టైం తీసుకొని ఒక్కరు సరిదిద్దుతావా? ఆధార్ కార్డులో నెంబర్ ఉందా చూస్తావా? రేషన్ కార్డులో పేరు ఉన్నదా లేదా చూసుకుంటావా? సరి చేసుకోమని టైం వాళ్ళకు సరి చేసుకొని టైం ఇస్తావా? నెల లోపల అన్ని సరి చేసుకుంటారు. బ్యాంక్ ఈయన మళ్ళీ అంటాడా పుల్లే అంటాడా బ్యాంక్ అవుట్ చేసుకోవాలి. ఈయన మళ్ళీ కాదు అని బ్యాంకు అని అనుమానం అప్పుడే కొడతాడు, అప్పు మాఫీ చేసుకుంటాడు. ఈయన మళ్ళీ కదా ఆయన ఆధార్ కార్డు చూసుకొని పేరు సర్కా చేయి, పేరు సర్కా చేసుకొని నెల రోజులు టైం తీసుకొని మాఫీ చేస్తా అని చెప్పు. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ ఇదొక్కటే కాదు, బ్యాంకుల లెక్కలు కాదు. ఇక్కడ ఆయన అంటాడు నీకు అధికార బలగం. ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, అధికార బలగం నీకే ఉంది, పోలీసు బలగం నీకే ఉంది, రెవెన్యూ బలగం నీకే ఉంది, అగ్రికల్చర్ బలగం నీకే ఉంది. వాళ్ళందరికీ వచ్చిన లెక్కల్ది. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా, గాలి వచ్చి గాలి గెలిచిన ఎమ్మెల్యేని అడుగుతున్నా. నేను ఎందుకు చెప్తున్నా అంటే, మొన్న గీసుకొండలో రెడ్డిపాలెం ఉంటుంది. రెడ్డిపాలెంకు పరకాల ఏసీబీ గారు ఫోన్ చేస్తారు, నువ్వు రావా ఇక్కడికి అని. చేసిన దానికి 7,500 కోట్లు కావాలని ఒక మంత్రి అంటాడు. ఒక మంత్రి ఇంకా జమ కాలే అంటాడు, ఫైనాన్స్ సెక్రటరీ బట్టి విక్రమార్క గారు ఇంకా 7,500 కోట్లు ఇంకా జమ కాలే అంటే 17,900 కోట్లు ఆగస్టు 15 నాడే చేస్తా అని చెప్పి ఇంకా జమ కావాలని చెప్పి మరి లెక్కల అకౌంట్స్లో పైసల మంత్రి చెప్తా ఉన్నాడు. ఇలా మాఫీ చేయాల్సింది ఇంక 7,500 కోట్లు. నువ్వు ఏ విధంగా పండుగ చేసుకున్నావు, ఏ విధంగా చేసినావో చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ దీనావస్థలో ఉన్న రైతాంగం అంతా కూడా కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఇవాళ ఆయనకి ఏం అవసరం? ఆధార్ కార్డు అంటావు, రేషన్ కార్డు అంటావు, ఇంకో కార్డు అంటావు, ఇన్కమ్ ట్యాక్స్ అంటావు. నువ్వు ఆనాడు ఏమైనా చెప్పావా? రుణమాఫీ చేస్తా అని చెప్పావా? లేదు. ఈరోజు అదే కాదు, నేను అడుగుతా ఉన్నా, ఈరోజు అసలు ఇప్పటికైనా లెక్కలేవా ముఖ్యమంత్రి గారు? ఒకరోజు ఫ్లెక్సీలు పెడతారు, హరీష్ రావు ముఖ్యమంత్రి గారు మీరు రాజీనామా చేయమంటాడు. ఎందుకు చేయాలని నువ్వు రుణమాఫీ చేసినా చెప్పు, చేస్తావు. ఆయన ఒక్కరు కాదు, పార్టీ మొత్తంగా రాజీనామా చేస్తుంది, పార్టీ మొత్తంగా రాజీనామా చేస్తుంది. మీ మంత్రి అన్నారు కదా, మీ మంత్రి ఇంకా చేయాల్సిన అవసరం అన్నావు. ఆనాడు ఏమన్నావా? ఎంపీ భద్రకాళమ్మ మీద అంటావు, రాజరాజేశ్వర స్వామి అంటావు, సరస్వతి దేవి అంటావు. ఏ ఊరికి పోతే ఆ దేవతల మీద ప్రమాణం చేసి ఆగస్టు 15 మొత్తం రుణమాఫీ. ఆ రోజు అన్నవా ఈ ఆధార్ కార్డు ఉండాలి, ఫోన్ నంబర్ కరెక్ట్ ఉండాలి, రేషన్ కార్డులో పేరు ఉండాలి అని ఆ రోజు చెప్పిన ఆగస్టు 15 వరకు వీళ్ళందరూ సరి చేసుకుందరు కదా. నువ్వు ఎంపీ ఎలక్షన్ నాడు ఇచ్చిన మాట ఏమన్నావు? అమ్మవారిగా ప్రమాణం చేస్తున్నా మొత్తం మాఫీ. ఆ రోజు మీరు ఫోన్ నెంబర్ సరి చూసుకోరా, మీ పేరు రెడ్డి ఉన్నదా, రెడ్డి ఉన్నదా, మల్లయ్య ఉన్నదా, పుల్లయ్య ఉన్నదా, యావత్తున్నా మా ఒత్తున్నా, ఒత్తులు సరి చేసుకో అంటే ఒత్తులు సరి చేసుకుందరు కదా. ఇవాళ బ్యాంకర్స్ ఏమంటారు? ఒత్తు తప్పిపోతే నీకు రుణమాఫీ రాదంటాడు, నీ నంబర్ తప్పుందా రుణమాఫీ రాదు. ఇవి ముందుగానే చెప్పాలి కదా ఎంపీ ఎలక్షన్ కన్నా. ఆనాడు మోసపూరితమైన ముఖ్యమంత్రి అయినావు, కనీసం ఎంపీ ఎలక్షన్
చేసినందుకు నిరసనగా రైతుల నుంచి పంపిన స్పందనను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు మరియు వర్గాల టౌన్ అలాగే రూరల్ మండలం నడుగుడ మండలం వంటి రైతు సంఘాలందరూ కూడా వచ్చి గౌరవ మన టీఆర్ఎస్ ప్రభుత్వానికి మన టీఆర్ఎస్ కేటీఆర్ గారి పిలుపునిచ్చిన సందర్భంగా మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి ధర్నా కార్యక్రమం పిలుపునిచ్చడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు వర్గాల టౌన్ రూరల్ నడుగుడ మరి మూడు కలిసి ఈరోజు అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మా ముఖ్య నాయకులు వర్గాల మాజీ శాసనసభ్యులు మరి పేదలపాటి చెందినటువంటి శ్రీ చల్ల ధర్మారెడ్డి గారు రావడం జరిగింది. మేమందరం కోరేది ఒకటే ప్రభుత్వాన్ని